శేఖర్ గారు కానీ దిగడానికి కారణం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాని ఊరికే తెలియకుండా ఉన్నదని నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను గత 3-4 టైమ్స్ గా. రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ లో కూడా లాస్ట్ టైం నేను మెన్షన్ అప్పుడు డ్రగ్స్ ఇష్యూ అవనివ్వండి, ఒక లేడీ ఆర్టిస్ట్ ఇష్యూ అవనివ్వండి, మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు, మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే విదిన్ ద మా ఏం జరుగుతుంది, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడతారు, ఇదంతా ఇర్రెస్పెక్టివ్ అండి. ఇది ఒక ఫ్యామిలీ, మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్ గా సొసైటీలో సినిమా వాళ్ళు అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది ఇక్కడ నుంచి జరగకూడదు. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతుర్లు యాక్ట్ చేస్తున్నారు, నరేష్ వాళ్ళ కొడుకు యాక్ట్ చేసిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా ఇదే ప్రొఫెషన్ లోకి వస్తున్నాము. ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైనది? ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక లాయర్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అదే ఒక సినిమా ఆర్టిస్ట్ అనే వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గౌరవించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐఎమ్ ప్రౌడ్ అని చెప్పుకునేలా చేయాలని నాకుందండి స్ట్రాంగ్. నాకు సినిమా వాళ్ళని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడినా నేను ఎదిరిస్తాను, నేను మాట్లాడతాను. మీ మీడియాలోనే చాలాసార్లు మాట్లాడాను నేను. బట్ దీనికి ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. మనం స్ట్రాంగ్ గా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు. మనం సైలెంట్ గా ఏమన్నా పడుతుంటే అంటూనే ఉంటారు. అలా ఎందుకు అనాలి? వి నీడ్ అ వాయిస్. We are one, we are family, we are capable of doing 110 things. We are blessed. To be an artist is a blessing, it's a gift. So ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక గౌరవం. నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నేనే చెప్పాను, సార్ విదిన్ ద అసోసియేషన్ ఏం జరుగుతుంది, ఎందుకు కంటెస్టింగ్ వచ్చింది? ఇప్పుడు అనానిమస్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టర్మ్ చేస్తున్నారు ఇంతకు ముందు. ఇప్పుడు మాతో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారో మన అందరినీ చూసాము. వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తామన్నప్పుడు వాళ్ళు ఓపెన్గా ఎస్ అని చెప్పేస్తుంటే అసలు ఇదంతా ఉండేది కదా. ఇప్పటికి కూడా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయను. రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఎవరికి తెలియదు. ఈ ప్యానెల్లో వాళ్ళు గెలవచ్చు, ఆ ప్యానెల్లో వాళ్ళు వెళ్ళి ఫైనల్ అందరం కలిసి వర్క్ చేయబోతున్నాం. మేము 110% ఒకటిగానే పనిచేస్తాం. అవర్ మెయిన్ మోటివ్ ఈస్ ఇప్పుడు నరేష్ కళ డ్రీమ్. ఇప్పుడు తను మా బ్రదర్, మా అన్నయ్య ఫ్రెండ్, నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో తనేంటో కూడా నాకు అంతే తెలుసు. ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ ఇంటిలోంచి ₹1 తెచ్చి పెట్టి పని చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో బేసికల్గా తను ఏదన్నా తను చెప్పింది చేస్తాడు, తను స్ట్రాంగ్గా నిలబడతాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి నేను రాజశేఖర్ గారు ఈ రోజులోకి వచ్చామండి. మేము మా ఇద్దరి గురించి మీ అందరికీ తెలుసు, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం. మాకు నచ్చకపోతే ఎలాంటిదైనా కాదు తప్పు అని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంత ధైర్యంగా మేము ఈ ప్యానెల్లో నరేష్ అంటే నేను ఇండిపెండెంట్ గా కూడా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. మమ్మల్ని కూడా చాలా మంది అన్నారు, రాజశేఖర్ గారు మీరు ప్రెసిడెంట్ గా చేయొచ్చు కదా సార్. అది కాదు, మాకు ప్రెసిడెంట్ గా నేను వచ్చి చేసేసేయడానికి దీని గురించి తను చేసినంత అధ్యయనం మేము చేయలేదు. తను ఎంత వర్క్ చేస్తున్నాడంటే విని మేము ఇద్దరు నిజంగా షాక్ అయ్యాము. ఇంత ఉందా, ఇంత ఎంత డీప్ గా వెళ్ళి తను ఎంత స్టడీ చేసి ఉన్నాడు, చాలా లెబోరియస్ వర్క్ చేసి ఉన్నాడు తను. అండ్ ఇప్పుడు ఈ హోల్ ప్యానల్ కూడా తనని అంత నమ్మి అందరూ వచ్చి ముందుకు వచ్చి చేసినామంటే బికాస్ ఈ రియల్లీ వర్క్ అండి. సచ్ హార్డ్ వర్క్ ఈజ్ డన్. ఇట్స్ నాట్ వాట్ ఎవర్ తను ఇప్పుడు ముందు పెట్టిన పేపర్లు కాదు, దాని వెనక అంత హార్డ్ వర్క్ ఉంది. సో డెఫినెట్ గా నాకు ఒకటి మటుకు నేను బిలీవ్ చేస్తాను, న్యాయంగా ధర్మంగా చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుందని. సో డెఫినెట్ గా మేము సక్సెస్ అవుతామని చాలా నమ్మకం ఉంది. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఏంటంటే, మనం ఓట్ చేస్తేనేంటి చేయకపోతే ఏంటని అనుకోకుండా ప్లీజ్ అందరూ ఓటున్న వాళ్ళందరూ ఓటింగ్కి రండి. దయచేసి నేనా, నరేష్ గారా, రాజశేఖర్ గారా, లేకపోతే ఇంకొకరు ఏం మాట్లాడాలన్నది మనసులో పెట్టుకోకుండా మీరు ఆలోచించండి ఒక క్షణం ఓటేసే ముందు, ఈ క్యాండిడేట్ పని చేయగలడా లేదా, చేయగలడని ఏమాత్రం నమ్మకున్నా ప్లీజ్ దయచేసి ఓట్ చేయండి. మా ప్యానెల్ని మొత్తం మీరు గెలిపిస్తే మేము అనుకున్నవన్నీ మేము చేయగలం. ఇప్పుడు మేనిఫెస్టో ధైర్యంగా మేము రిలీజ్ చేసి మీ అందరికీ ఇస్తున్నాము, ప్రెస్కి ఇచ్చి మీరు జస్ట్ పబ్లిష్ చేయండి అని చెప్తున్నామంటే వీఆర్ సో కాన్ఫిడెంట్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ అందులో ఉన్నదని. చెయ్యని రోజు మీరు నిలబెట్టి అడిగితే మేము అందరం నిలబడి ఎక్కడ నిలబెట్టిన 10 మంది ముందులో మేము వచ్చి సమాధానం చెప్తాం మీకు. సో వీఆర్ సో కాన్ఫిడెంట్. ప్లీజ్ గివ్ అస్ అ ఛాన్స్. ఒక అవకాశం ఇచ్చి చూడండి. హీ విల్ డూ వండర్స్. తనతో పాటు మేమందరం కూడా విల్ డూ వండర్స్. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ప్యానెల్ని గెలిపించండి. అందరూ దయచేసి ఓటింగ్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. శివబాలాజీ జాయింట్ సెక్రటరీ కంటెస్ట్ చేస్తే ఆయన మాట్లాడి క్లోజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఆయన స్పీచ్లో మీకు క్లారిటీ ఉంటుంది. నా విజన్ ఏంటంటే మా విజన్ ఏంటంటే ఇప్పుడు దాకా 25 years కంప్లీట్ అయిపోయింది.
వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ కొత్తగా ప్రెసెంట్ చేస్తున్నాము, నెక్స్ట్ 25 yearsకి లీడ్ అవుతుంది, అది మాత్రం కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాను. అండ్ ఓటర్స్ మీన్స్ మా మెంబర్స్ ప్రతి ఒక్కరు, ప్రతిసారి నేను ఓట్ చేసినాను, ఐ నో బిహైండ్ ఎలా మాట్లాడతాము అండ్ ప్యానల్ నుంచిన వాళ్ళు ఎలా ఫోకస్కి వెళ్తారు నాకు 2 సైడ్ ఇప్పుడు తెలిసింది. సో ప్రతి మా మెంబర్స్కి నేను ఒకటే చెప్తున్నాను, మాకి రాండి, ఆ రోజు ఓటింగ్ అయితే మీరు హక్కు, అది కంప్లీట్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా అది మీరు పెట్టండి, ఎలా ముందుకు తీసుకుని వెళ్తామని చూడండి. ఏదో మన ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కి వెళ్ళి వేసేద్దాం అన్నట్టు అలాంటి దృష్టిలో వెళ్ళొద్దు. మేనిఫెస్టో చదవండి, 2-3 సార్లు చదవండి, మీకు ఏం నచ్చిందో చూడండి, డిస్కస్ చేసుకోండి, తర్వాత మీరు డిసైడ్ చేయండి. సో ఈ గ్రూప్, నరేష్ గారి గ్రూప్ వచ్చి చాలా ఆలోచించి, చాలా ఏమంటారు ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ తోటి ముందుకు వస్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు వాట్ ఎవర్ మేనిఫెస్టోలో ఏముందో అది కంప్లీట్ చేస్తాం డెఫినెట్గా. సో అంత ఈజీగా తీసేసుకోదు ఓటింగ్ని, ఈసారి కొంచెం ఆలోచించి ఓటు వేయండి. అండ్ ఈ ప్యానల్ కంప్లీట్గా వస్తే డెఫినెట్గా విల్ బీ అంటే ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. సైకిల్ స్లోగా వెళ్ళరు, ఇంకా మేము ఇంజిన్ స్టార్ట్ చేసామంటే మొత్తం అంటే ఇంకా గ్రూప్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఆలోచించండి, ఈసారి ఒక్కసారి ఈ టర్మ్కి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. చెప్పండి. మేము యునానిమస్గా కోరుకున్నామండి, ఎప్పుడు ఎలక్షన్స్ కోరుకోము. కాకపోతే 3 నెలల క్రితమే నేను ప్రెసిడెంట్గా ఉంటాను రెండోసారి అని కూడా చెప్పడం జరిగింది. పేపర్లో కూడా ఉంది, కొన్ని పేపర్స్లో. అది కొంతమందికి అది బలంగా ఉంది చేయాలని. అది కారణం ఏమిటి, వాళ్ళ సంతోషం సుఖ దుఃఖాలు మాకు అనవసరం. కానీ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఎలక్షన్స్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్. అన్ని యూట్యూబ్లో ఉంది. యునానిమస్గా కోరుకున్నాం. చిరంజీవి గారు కూడా నేను చెప్పాం, వారు కూడా చాలా పెద్ద మనసుతో లేదు నేను అలా కోరుకున్నాను, కానీ మీరు ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరందరూ నా బిడ్డలే, నా తమ్ముళ్ళే, అందరికీ సపోర్ట్ ఇస్తాను. ఎవరు గెలిచి వచ్చినా నా తరఫు నుంచి నేను ఆఫీస్కి గట్టిగా నా ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ మాట్లాడాను గవర్నమెంట్లో కూడా, వారు కూడా చెప్పడం జరిగింది. మాకు పర్సనల్గా ఎటువంటి ఇష్యూస్ లేవండి. గత టర్మ్లో జరిగినటువంటి ఇష్యూస్ మీకు తెలుసు, మళ్ళీ దాన్ని తీయదలుచుకోవాలి, మీరు దాన్ని పుండు మీద కారం చల్లదలుచుకోవాలి. ఆ విధానంకి మేము వ్యతిరేకం. కాబట్టి ఒక్క టర్ము నాన్ కాంట్రవర్షియల్గా, కన్స్ట్రక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా, ముక్త కంఠంతో జరపాలనుకుంటున్నాం. యాక్చువల్గా ఇందులో చిరంజీవి గారితో మాట్లాడానండి నిన్న. చేస్తున్నారు, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అది చేయకండి. ఎందుకంటే ఏదో ఇంకొక ప్యానల్కి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారని, చిరంజీవి గారిని కాదని ధిక్కరించి నరేష్ గారు నిలబడ్డారని, దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్ అండి. అట్లాంటిది ఏమీ లేదు. అందరినీ ఆయనతో సహా అందరూ చక్కగా ముందు మాట్లాడుకున్నాము, ఎనానిమస్ చేద్దాం అనుకున్నాము. బట్ కొన్ని డిఫరెన్స్, ఒక ఇంట్లో 4 పిల్లల మధ్యలో ఒక ఒపీనియన్ ఉండదండి. ఇంతమందిలో వాళ్ళు చేయాలనుకుంటున్నారు, మనము చేయాలనుకుంటున్నాం, విచ్ ఈజ్ రైట్, ఎవరిని చెప్పలేం. అది ఒక అండర్స్టాండింగ్ రానందువల్ల ఎలక్షన్కి వెళ్ళాం. నిన్న చిరంజీవి గారు కూడా 1 సెకండ్ అండి, నిన్న చిరంజీవి గారు కూడా చాలా బాగా చెప్పారు. ఆయన ఈ సైడ్ మీరు ఇట్స్ ఎ ఫ్యామిలీ, మనందరం ఒకటి. సో మీరు కంటెస్ట్ చేయండి, హెల్దీగా కంటెస్ట్ చేయండి, విన్ అయ్యి రండి. ఎవరు విన్ అయ్యి వచ్చినా వీఆర్ ఆల్ వన్, మనందరం కలిసి పనిచేద్దాం, ఐఎమ్ విత్ యూ పీపుల్ అని చెప్పారు. సో దేర్ ఈజ్ నో సచ్ మిస్అండర్స్టాండింగ్. ప్లీజ్ అట్లాంటి న్యూస్ మీరు పెట్టకండి. బికాస్ సో మెనీ పీపుల్ విల్ వాచ్ దిస్ అండి, 1,00,000 కోట్ల మంది చూస్తారు. మాకు అట్లా లేదు, వీఆర్ ఆల్ వన్, డోంట్ క్రియేట్ దిస్ డిఫరెన్సెస్ బిట్వీన్ అస్. చెప్పండి సార్, యూఆర్ సేయింగ్ సంథింగ్. కరమైన మరియు సంతోషకరమైన హుందాయిన జీవితాన్ని గడపడంతో పాటు సమాజంలో మా యొక్క గౌరవాన్ని పెంచడం నుంచి వీ సైడ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈక్వాలిటీ అండి. నో అట్లా లేదండి. రైట్ వి అండర్స్టాండింగ్. గతం ఇప్పుడు కాదు, ఎగ్జాక్ట్లీ గత అన్నామండి. ఇప్పుడు మెయిన్ గా మీరు మా ప్యానెల్ ని చూస్తే, మా ప్యానెల్లో ఆల్ దీస్ పీపుల్ ఇప్పుడు ఎవరు కూడా మా వైస్ ప్రెసిడెంట్లు కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ ఎవరు కూడా ఫేస్ వాల్యూ సెలబ్రిటీసో కాదండి. వర్కింగ్ పీపుల్ who had been working hard in ఎగ్జాక్ట్లీ ఫర్దర్ గా కూడా అట్లాగే ఉంటుందండి. చాలా చెప్పండి.
చాలా ఉంటుందండి. దేర్ విల్ బి నో సెలబ్రిటీస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ అండి, వీఆర్ ఆల్ వన్. ఇక్కడ స్టార్ సెలబ్రిటీ అట్లాంటి డిఫరెన్సెస్ వీ డోంట్ వాంట్ టు సీ. అండ్ ఇంకొకటి బేసికల్ గా తను వీ వాంట్ టు హ్యావ్ సో మెనీ కమిటీస్. ఇప్పుడు ఈ మెంబర్స్ వీళ్ళే కాదండి పనిచేసేది, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని మేము తీసుకుంటాము. వి విల్ గివ్ దమ్ అ వర్క్, వి విల్ మేక్ దమ్. ఎందుకంటే ఇంత ఒక డెవలప్మెంట్ రావాలంటే ఒక్కరిద్దరు చేసేలేరండి, ఎంతమంది సపోర్ట్ ఉంటే అంత బాగా ఉంటుంది. ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో వీ విల్ టేక్ ఇన్ ఎవ్రీబడి. అండ్ ఈవెన్ సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఐ మీన్ షూటింగ్స్ లో లేని వాళ్ళందరినీ కూడా వీ వాంట్ టు బ్రింగ్. తను ఎంతో మందితో మాట్లాడాడు, వి జస్ట్ వాంట్ టు మేక్ సమ్ కమిటీస్, వాళ్ళని హెడ్ చేస్తాము, వాళ్ళ ఆధ్వర్యంలో విల్ రన్ ద కమిటీస్. బట్ యా హెల్త్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయండి, ఎవ్రీథింగ్ ఇస్ దర్. మేనిఫెస్టో చదివితే అర్థమైపోతుంది. ఫాస్ట్ గా ఫిక్స్ చేయి. ఇదా టెల్ మీ let me complete the question. The question is any one famous movie dialogue. 1 2 3 4 అప్పుడు కొడితే దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఏదో ఒకటి చెప్పేయాలి. It's too late, so I'm really sorry. నిజంగా హెడ్ రైన్ అన్న తెచ్చావా